హాయ్ అండి. ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే రోజు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా క్లీనింగ్తో స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ అయితే బయట మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గునైతే వేసుకుంటానండి. మ్యారేజ్ అయిన తర్వాత సిటీ లైఫ్ అలవాటైన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన పల్లెటూరు వాతావరణాన్ని అయితే మర్చిపోలేం కదండి. రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా బయట ఇలా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకుంటే మైండ్కి రిలాక్సింగ్గా ఉంటుంది. అలానే చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. హౌస్ వైఫ్గా ఇంట్లో ఖాళీగా ఉంటూ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోబోయే వరకు ప్రతి పని మనమే చేసుకుంటే బాడీకి ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది. అలానే మన బాడీ లేజీగా లేకుండా యాక్టివ్గా మన పని మనం చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. కిచెన్ క్లీనింగ్ కానీ మిగిలిన ఏమైనా పనులు కానీ తర్వాత చేయొచ్చులని పోస్ట్పోన్ చేస్తే అలానే ఉండిపోతాయండి. మనకు ఫ్రీగా ఉన్న టైంలో కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటే మనం ఇంట్లో ఖాళీగా ఉన్న ఫీలింగ్ రాదండి. మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది బద్ధకం లేకుండా. తర్వాత చేసుకోవచ్చులని ఆలోచిస్తే మన బాడీ బద్ధకానికి అలవాటు పడిపోతుందండి. యాక్టివ్గా పని కూడా చేసుకోలేము. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. నేనైతే డైలీ పని మొత్తం ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటానండి. ఏ రోజైనా తర్వాత చేయొచ్చులని పోస్ట్పోన్ చేస్తే అది చేయడానికి తక్కువ టైం అయినా ఎక్కువ టైం అయినా అలానే పోస్ట్పోన్ చేస్తూ ఉంటానండి. చాలా బద్ధకం వచ్చేస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటాను. ఫ్రీ టైం ఉన్నప్పుడు మిగిలిన ఏమైనా పనులు అయితే చేసుకుంటానండి. ఇంట్లో పని చేస్తూ కూడా ఇలా చెప్పాలా అని కొంతమంది అనుకోవచ్చండి. బద్ధకం లేకుండా ఎప్పటికప్పుడు మన పని కంప్లీట్ చేసుకుని ఫ్రీగా ఉన్న టైంలో మనకు నచ్చినవి ఏమైనా చేసుకోవడానికి కానీ కొత్తవి ఏమైనా నేర్చుకోవడానికి కానీ ఫ్రీ టైం ఉంటుందండి. ఇలా చేయడం వల్ల మనం ఇంట్లో ఖాళీగా ఉన్నామని ఆలోచన రాదండి. నేనైతే ఫ్రీ టైంలో అలానే చేస్తానండి. నాకు రానివి ఏమైనా వంట చేయడం కానీ నేర్చుకోవడం కానీ మిగిలినవి ఏమైనా చేస్తూ ఉంటానండి. అలా చేయడం వల్ల నాకైతే ఇంట్లో ఖాళీగా ఉన్నానన్న ఫీలింగ్ అయితే రాదండి. ఇలా బయట మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకున్న తర్వాత కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. మ్యాక్సిమం నైటే కిచెన్లో ఉన్న అంట్లన్నిటిని క్లీన్ చేసుకుని స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటానండి. ఆ రోజు కొంచెం లేట్ అవ్వడం వల్ల మండే మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. డైలీ స్టవ్ని అయితే ఇలా క్లీన్ చేసుకుంటానండి. పైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి తర్వాత సోప్తో స్క్రబ్ చేసుకుని కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకుంటానండి. సండే రోజు నాన్ వెజ్ అయితే ఏం కుక్ చేయలేదండి. ఆయిల్ మార్కులు ఉన్నాయని క్లీన్ చేస్తున్నాను. ప్రతి మండే హౌస్ మొత్తం క్లీన్ చేసుకుని మార్నింగ్ పూజనైతే చేసుకుంటానండి. ముందు రోజు నైట్ రాగిజావ కాస్తుంటే పైకి వచ్చేసి కొంచెం స్టవ్ మీద పడిపోయాయండి. వాటిని క్లీన్ చేయకుండా అలానే వంట చేసామంటే ఆ మరకలు నల్లగా అయిపోయి తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది, త్వరగా పోవు అని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి. ఇలా ఫస్ట్ అయితే స్క్రబ్బర్తో సోప్ వేసి స్క్రబ్ చేసుకున్న తర్వాత నార్మల్ కాటన్ క్లాత్తో 2-3 సార్లు క్లీన్ చేసుకుంటానండి. ఇలా డైలీ స్టవ్ని అయితే క్లీన్ చేసుకుంటానండి. తర్వాత షింక్లో ఉన్న అంట్లన్నిటిని క్లీన్ చేసుకుని హౌస్ మొత్తం ఒకసారి ఊడ్చుకుని మాప్ అయితే పెట్టుకుంటానండి. ఇలా స్టవ్ని షింక్లో ఉన్న అంట్లన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత టిఫిన్లోకి సాంబార్ ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం కందిపప్పునైతే నానపెట్టుకుంటున్నానండి. ఇలా ముందుగానే కందిపప్పుని నానపెట్టుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు కావాల్సిన క్వాంటిటీలో కందిపప్పుని అయితే తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని నార్మల్ వాటర్ని అయితే పోసి ఒక అరగంట పాటు నానపెట్టుకుంటానండి. ఇలా కిచెన్లో పని మొత్తం అయిపోయిన తర్వాత దేవుడు మందిరం దగ్గర వేసిన ముగ్గునైతే మొత్తం తీసివేస్తున్నానండి. తడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల అంటుకుపోయి చీపురుతో ఊడ్చేటప్పుడు పైన ఉన్న వాటన్నిటిపైన దుమ్ములాగా పడుతుందండి. అందుకనే చేతితో తీసి క్లీన్ చేస్తున్నాను. ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మాప్ అయితే పెడుతున్నానండి. ఈ మాప్ టబ్ని అయితే అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వాటర్ పోసి క్లీనింగ్ లిక్విడ్ని అయితే కొంచెం వేసి ఇలా మాప్ స్టిక్తో స్పిన్ చేసుకుని 2-3 సార్లు వాటర్ మొత్తం పోతుందండి. ఫస్ట్ స్పిన్ చేసిన దాంట్లో అయితే మాప్ స్టిక్ మురికి లేకుండా క్లీన్ అవుతుందండి. సెకండ్ దాంట్లో స్పిన్ చేసినప్పుడు వాటర్ లేకుండా పోతుందండి. ఇలా స్పిన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడి దగ్గర క్లీన్ చేసుకుని తర్వాత హౌస్ మొత్తం మాప్ పెట్టుకుంటానండి. ఇలా హౌస్ మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత దేవుని మందిరం దగ్గర కూడా ముగ్గు వేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ అయితే చేస్తానండి. ఇలా హౌస్ మొత్తం క్లీన్ చేసి డైలీ అయితే మోప్ పెట్టనండి. వారానికి 2-3 సార్లు కానీ డే బై డే కానీ క్లీన్ చేస్తానండి.
ఇలా నా డే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇవి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తానండి. అలానే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ మిగిలినవి కూడా చూసి అవి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి పూజనైతే చేసుకుంటున్నానండి. ఇలా ఫస్ట్ అయితే పూజ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ప్రసాదంగా రవ్వ కేసరిని అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసి జీడిపప్పులను అయితే వేయించుకుంటున్నానండి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని అదే బాండీలో కొద్దిగా నెయ్యిని వేసి అందులో 1 కప్పు బొంబాయి రవ్వని అయితే వేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే రవ్వ కేసరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా రవ్వ మొత్తం వేగిన తర్వాత ఇందులో బాయిల్ చేసిన హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదారని అయితే యాడ్ చేసుకున్నానండి. మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. షుగర్ మొత్తం కరిగి ఇలా దగ్గర పడిన తర్వాత చివరిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు యాలకుల పౌడర్ను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో రవ్వ కేసరి అయితే అయిపోతుందండి. టైం లేనప్పుడు మ్యాక్సిమం నేను ఇదే చేస్తానండి. ఇలా మొత్తం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసుకుని దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టానండి. ఇలా ప్రతి సోమవారం ప్రసాదం చేసి పెట్టకపోయినా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టైనా పూజ చేస్తానండి. నాకు టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం మార్నింగ్ టైంలోనే చేస్తాను, లేదంటే ఈవినింగ్ టైంలో చేస్తానండి ప్రతిరోజు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.